టీఆర్ఎస్లో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఎస్, ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల్ని టార్గెట్గా పెట్టుకుని ఒక సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తు పోస్తున్నటువంటి వైరం, వారు చేస్తున్నటువంటి అకృత్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించే ప్రయత్నం. ఎస్, ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్లోనే తన సహచరులు, తన శ్రేణులంతా కూడా ఇప్పుడు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని నిజంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని టార్గెట్గా ఇప్పుడు కథం తొక్కుతున్నారు అనేది ఇప్పుడు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఎస్, మీరు విన్నది నిజమే. గడిచిన 48 గంటలుగా ఒక ఉప్పెన లాంటి ఒక వార్త బీఆర్ఎస్ శ్రేణులకు అయితే కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందని. కవిత అప్డేట్స్, మీరు విన్నది నిజమే. కవిత అప్డేట్స్ పేరు మీద ఎక్స్ వేదికగా ఒక సోషల్ మీడియా ఖాతా తెరిచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలపై నిజంగా కవిత అప్డేట్స్ పేరు మీద కొన్ని లీక్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న హరీష్ రావు, కొన్ని గంటల క్రితం జోగిన్పల్లి సంతోష్ కుమార్, వీళ్ళిద్దరిపైన కూడా ఎమ్మెల్సీ కవిత అప్డేట్స్ పేరు మీద ఎక్స్ వేదికగా ఇప్పుడు చాలా ఆరోపణలు, విమర్శనాస్త్రాలు నిజంగా చూస్తే గనక బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా గుండెల్లో రైలు పరిగెట్టించేలా చేస్తుంది. నల్గొండ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇస్తున్నటువంటి పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా కూడా వారు మాట్లాడుకున్నది వేరు అని కవితక్క అప్డేట్స్ పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లు మేమే, కేసీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది నేతలు చెప్పారని, ఈ సందర్భంగా పార్టీకి కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని రాసుకొచ్చారు.